వెల్కమ్ టు శశి టీవీ. నేను మీ పవన్. సో తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో అయితే అంటే విపరీతమైన మార్పులు అయితే చోటు చేసుకున్నాయి. కవిత మన కేసీఆర్ కూతురు కవిత ఒక లేఖ రాయడం జరిగింది కేసీఆర్కి. సో ఆ లేఖ రాసిన తర్వాత చాలా రకాల వార్తలు అయితే బయటకు వస్తున్నాయి. కవిత కాంగ్రెస్లోకి వెళ్తుందని, మంత్రి పదవి అడుగుతుంది, 6 ఎమ్మెల్యేలను బీఆర్ఎస్ నుంచి నేను మీకు తీసుకొచ్చి ఇస్తానని చెప్పేసి ప్రతిపాదనలు పెట్టినట్టయితే తెలుస్తోంది. అసలు దీని గురించి ప్రజలు ఏమనుకుంటున్నారు? కేసీఆర్ అంటే తెలంగాణ, తెలంగాణ అంటే కేసీఆర్ అనే విధంగా ఉంది. ఇప్పుడు అదే పార్టీలో విభేదాలు రావడము, కవిత సొంత పార్టీ పెడుతుందని కూడా మాట్లాడుకోవడం ఇవన్నీ జరుగుతున్నాయి. అసలు పబ్లిక్ని అడిగి తెలుసుకుందామో పబ్లిక్ ఏమనుకుంటుందో. హాయ్ బ్రో, మీ పేరు? ప్రసాద్. సో ప్రసాద్ బ్రో, చెప్పండి, ఏమనిపిస్తుంది? కవిత కేసీఆర్కి ఒక లేఖ రాయడం జరిగింది. వీళ్ళిద్దరి మధ్యలో పార్టీలు ఏమన్నా గొడవలు రావడం జరుగుతుంది? గొడవలు అయితే జరుగుతాయి. ఎందుకంటే ఇప్పుడు ఆ లెటర్ రాసిందంటే మాత్రం ఆమె ఏకంగా కాంగ్రెస్ పార్టీకి వెళ్ళాలనుకుంటే, ఎందుకంటే రూలింగ్ పార్టీ కాంగ్రెస్ కాబట్టి వెళ్ళని ఉండుండొచ్చు. అందుకు బయట అయితే అదే మ్యాటర్ ఉంది. 6 మెంబర్స్ కవిత గారు దీన్ని ఖండిస్తున్నారంటే బయటికి ఇప్పుడే తెలుసుకోలేదు. ఎందుకంటే ఇప్పుడే కాంగ్రెస్ పార్టీ ఇప్పుడే రావడం జరిగింది కాబట్టి కొద్ది రోజులు టైం పడుతుంది. వాళ్ళు కూడా మళ్ళీ పుట్టానవి నెక్స్ట్ టైం గెలిచాలా లేదనేది. గెలుస్తుందంటే మాత్రం కవిత మాత్రం షిఫ్ట్ అవుతుందని చెప్పి బయట. కేసీఆర్ కూతురు, కేసీఆర్ అంటే తెలంగాణ అవును. అంత కాంగ్రెస్ ని అన్ని తిట్టి వీళ్ళని అన్ని తిట్టిన తర్వాత ఇప్పుడు ఎలా మళ్ళీ వెళ్ళబోతుంది? ఇక్కడ గురించి మాట్లాడుకునే ముందు జగన్ చెల్లెలు ఎలా జరుగుతుందో ఇక్కడ అలా జరుగుతుందని మనం అర్థం చేసుకోవచ్చు. అక్కడ కూడా జరిగింది కదండి, అక్కడ ఇలాగే జరిగింది. వాళ్ళ చెల్లెలు కూడా ఇప్పుడు పక్కకి వెళ్ళింది. మరి మీరు అనొచ్చు అక్కడ కూడా సేమ్ అలాగే కూతురే అలాగే జరిగింది. మరి ఏంటి అసలు ఇక్కడ వీళ్ళకి రాజకీయ వారసత్వ రాజకీయాల కోసం అంటే పదవుల కోసం మాత్రం మంచి పేరు రావాలి, ఇక్కడ మంచిగా ఇప్పుడు కూతురు అని చెప్పుకోవడానికి, దానికోసం ఇవన్నీ చేస్తారు. ఈ టైంలో బీఆర్ఎస్ బలపడుతున్న సమయంలో రాంగ్ స్టెప్ చేయడం అనేది ఇదే మిస్టేక్స్ అనమాట. మిస్టేక్. మరి ఫ్యూచర్ ఎలా ఉండబోతుంది? ఇప్పుడు కాంగ్రెస్ అయితే ఇక్కడైతే కరెక్ట్గా అయితే లేదు. రేవంత్ రెడ్డి అయితే అనుకున్నట్లయితే చేయట్లేదు. ఇక్కడ జనరల్ ఎక్స్పెక్ట్ చేసినది అయితే లేదు. మరి ఏం జరుగుతుందో చూడాలి. మరి సో అంటే ఇప్పుడు కవిత నిర్ణయం అనేది బీఆర్ఎస్ కి దెబ్బ అని దెబ్బే. బీఆర్ఎస్ కి దెబ్బ, ఆమెకి ఫస్ట్ దెబ్బ. ఆమె ఇంకోసారి కాంగ్రెస్కి వెళ్ళింది అనుకో, నెక్స్ట్ ఇయర్ మాత్రం బీఆర్ఎస్ వస్తే మాత్రం చాలా ఇబ్బంది పడతారు. కోల్పోతుంది. అసలు వాళ్ళ అన్న నుంచే కోల్పోతుంది. వాళ్ళ నుంచి అయితే రాంగ్ మిస్టేక్. థ్యాంక్ యూ. నమస్కారం అన్న. తెలంగాణలో కేసీఆర్ కూతురు కవిత గారు కొత్త పార్టీ పెడతారని, అదేవిధంగా సోషల్ మీడియాలో అయితే అన్నకి చెల్లెళ్ళకి వారైతే నడుస్తుంది. సో మీరేమంటారు? అంటే అది ఇంకా కన్ఫామ్ గా లేదు కదా, జస్ట్ అది అట్లా న్యూస్ వైరల్ చేసుకుంది. అది కన్ఫామ్ కావాలంటే ఫస్ట్ అది క్లారిటీగా వాళ్ళు మెసేజ్గా ఏదన్నా సోషల్ మీడియాలో కానీ దీంట్లోనన్నా కానీ పెడితే అప్పుడు జనాలకు కూడా అర్థమవుతుంది. జస్ట్ ఏంటంటే జనాలకి కన్ఫ్యూజ్ అవుతున్నారు అంతే, దాంట్లో ఏం లేదు. కవిత గారు కూడా దాన్ని ఖండించారు, బట్ ఆమె ప్రవర్తన మాత్రం అదే విధంగా అనిపిస్తుందని అంటారు. అట్లా ఏం లేదు. నాకు తెలిసి కేసీఆర్ రాయడంతోనే ఉంటుంది ఆమె ఫాలోయింగ్ అని అనుకుంటున్నాను. అంటే కేసీఆర్ ఎట్లా చెప్తే అట్లా ఆమె ఫాలోయింగ్ చేస్తుంది. అంటే ఇప్పుడు కాంగ్రెస్ పాలన సరిగా లేదు కదా, ఆమె కూడా ఆలోచన చేస్తుంది. అంటే ఏదైనా కొత్తగా థింక్ చేద్దామని, అంటే బీఆర్ఎస్ లో అని కాదు, ఇంకా యూత్కి ఇంకేమైనా ప్లానింగ్ ఏదైనా సపోర్ట్. అంటే ఇప్పుడు ఎట్లున్నారంటే జాబులు లేవు, వాళ్ళు ఇచ్చే పథకాలు కూడా ఏం వస్తలేవు కదా. అంటే ఈమె సొంతంగా ఐడియాతోని అంటే యూత్కి ఏమన్నా, అంటే ఇప్పుడు ఉన్న ఎవరైతే జాబులు లేని వాళ్ళు ఉన్నారో వాళ్ళకి ఏదైనా సపోర్టింగ్గా ఏదైనా మాట్లాడి ఇట్లా చేస్తాను నేను ఇట్లా అని ఆమె సొంతంగా ఐడియాతోని వస్తుంది. కానీ నాకు తెలిసి అయితే కేసీఆర్ చెప్పినట్టు ఇంటి ఉండొచ్చు, ఆమె సొంత నిర్ణయం అనేది లేదు. కేసీఆర్ ఎలా చెప్తే ఆమె అలా ఫాలోయింగ్ అవుతుండొచ్చు. మరి సోషల్ మీడియాలో కేటీఆర్ గారు ఒక టీము, కవిత ఒక టీం అనే విధంగా వారైతే నడుస్తుంది ఇద్దరికి. అంటే అది జస్ట్ నాకు తెలిసి ఫ్యామిలీ పరంగా అయితే లోపట అయితే ఏం లేదు. వాళ్ళేదో ఇప్పుడు రాజకీయంలో అన్నదమ్ములు కూడా విడిపోయి అలాగలా పార్టీలలో కూడా ఉంటారు, దాంట్లో ఏం లేదు నాకు తెలిసి. మరి జగన్ గారు, షర్మిల గారు ఏ విధమైనదో ఇక్కడ అదే విధమైన పరిస్థితి వస్తుంది అని అంటున్నారు. అంటే వస్తుందంటే ఇప్పుడు అట్లా అయితే నాకైతే ఏం అనిపిస్తలేదు. అంటే అది ఆంధ్రాలో ఉండొచ్చు అట్లా, అంటే అక్కడ కల్చర్లో అక్కడ గొడవలు కానీ అటు ఎట్లుంటది అంటే ఇప్పుడు ఏదైనా మాట్లాడితే నువ్వు ఏ కులం రా, నేనే కులం రా నువ్వు అన్నట్టు ఆ కులాల వ్యవస్థల్లో ప్రాణం చేస్తారు. ఇక్కడ అట్లా కాదు, తెలంగాణ మొత్తం ఒకటే మాట మీద ఉంటుంది, జై తెలంగాణ అంటే జై తెలంగాణ.
ఇప్పుడు కేటీఆర్ కానీ హరీష్ రావు కానీ కవిత కానీ కేసీఆర్ కానీ ఎవరైనా సరే వాళ్ళ లోపల ఏమన్నా ఉండవచ్చు, కానీ రాష్ట్రం కోసం అయితే పక్కా ఉంటారు నిలబడి. మొత్తానికి ఇప్పుడు మరి కవిత గారు బీఆర్ఎస్ లోనే ఉంటారంటారా, లేదు కొత్త పార్టీ పెట్టే అవకాశం ఉందా? 100% అయితే నాకు తెలిసి కొత్త పార్టీ అనేది అయితే ఏముండదు. కాకపోతే పార్టీలో కొంచెం అప్డేట్ ఉంటుంది, అంటే ఇట్లా చేయాలి, ఇట్లా రావాలి, యూత్ని ఇట్లా తీసుకురావాలి, అంటే మళ్ళీ ముందు లెక్క. ఇప్పుడు ఫస్ట్ ఎట్లా కేసీఆర్ ఏంది ఓయోల నుంచి ఎట్లా జనాలను ఎట్లా తీసుకొచ్చిండో అదే టైప్ ఇప్పుడు యూత్ల నుంచి తీసుకొచ్చి రావడమే అంతే. అంటే ఏం లేదు అక్కడ తీసుకొచ్చడానికి ఏం లేదు, ఆల్రెడీ అర్థమైపోయింది కాంగ్రెస్ మొత్తం ఏం చేయలేకపోతుంది కాబట్టి ఆటోమేటిక్ జనాలు అందరూ ఒకటే ఆలోచనతో ఉంటారు. ఇప్పుడు మళ్ళీ ఎలక్షన్లు పెడితే కూడా 100% 99 సీట్లు కూడా కేసీఆర్ కొడతాడు. అయితే కేసీఆర్ వారసత్వాన్ని తీసుకురావడానికి కేటీఆర్ గారు ముందుంటారంటారా? ఐ మీన్ కేటీఆర్ గారు సరిపోతాడంటారా, కవిత గారు సరిపోతారు? అంటే ఇప్పుడు నాకు తెలిసి అయితే కేటీఆర్ ఆయన పక్కా ఉంటాడు. కవిత అనేది ఉంటది, సపోర్టింగ్ ఉంటది, ఆమె సపోర్టింగ్ చేస్తుంది. అన్న చెల్లెళ్ళు అది అది వాళ్ళ ఇంట్లో ఉండొచ్చు కానీ బయట మాత్రం అన్ని న్యూస్లు అయితే వేరే ఛానల్ న్యూస్లు అయితే ఖచ్చితంగా చెప్తున్నా అసలు నమ్మేటట్లేదు. చాలా న్యూస్లు అన్ని ఫేక్ న్యూస్లే. వాళ్ళు డైరెక్ట్ ముఖం ఇప్పుడు మైక్ పెట్టి నువ్వు చెప్తే అది నిజమని నమ్మొచ్చు. ఏదో న్యూస్లో నువ్వు చెప్తున్నావు, అలా వీడియో చూపించుకుంటే మాకు చెప్తున్నావు, అది ఎంత బ్యాక్గ్రౌండ్ నువ్వు చెప్తున్నావు, కానీ అది నిజం కాదు. 100% వాళ్ళు చెప్పిందే నిజం. ఇప్పుడు ఆమె వచ్చి ఒక మీడియా ముంగట నిలబడి అవును ఇట్లా కేటీఆర్ ఇట్లా కేసీఆర్ ఇట్లా అని మాట్లాడితే అది నిజం అని ఒప్పుకోవాలి. నువ్వు రాసింది చెప్తే మేము నమ్మలేము. ఇదైతే తెలంగాణ అందరు నంబరు, మొత్తం టోటల్ నెంబర్. రేపు పొద్దుగాల మొన్న ఏంది కేసీఆర్ కింద పడిపోయి కాలు ఇరిపోయిందంటే లే వాళ్ళు కొట్లాడిరంట, వాళ్ళు కొట్లాడండి, అదేమన్నా వీడియో వచ్చిందా? వాళ్ళు కొట్లాడిరు అన్నట్టు. అరే ఆయన ఏదో స్లిప్ అయ్యి పడ్డాడు, స్లిప్ అయ్యి పడినంత మాత్రం హరీష్ రావు నూకేసిండంట, కేటీఆర్ కింద పడేసిండు. ఇవన్నీ ఫేక్ న్యూస్. నంబర్ ఎవ్వరు తెలంగాణలో ఎవ్వరు నమ్మరు. నిజం అనేది ఓన్లీ తెలంగాణ కంటి ముందు కనబడ్డదే తెలంగాణలో నమ్ముతారు తప్ప ఏ న్యూస్ ఛానల్లో నంబరు. ఆల్రెడీ కేసీఆర్ అట్లా మీరు కాంగ్రెస్ నువ్వు అవి చేస్తా పథకాలన్నీ ఇస్తా అంటే ఎట్లా మీరు నమ్మిర్రు అంటే ఇప్పుడు కేసీఆర్ మొత్తం కంప్లీట్ ఏం లేదు ఆడ చేయనీకి. ఇంకా అరే అవును ఇంకా కొంచెం పైన అప్డేట్ అవుతుండు కాంగ్రెస్ ఇస్తారంట అని చెప్పి నిజంగా నువ్వు నమ్మాలంటే సిటీలో ఎక్కడ కూడా కాంగ్రెస్ రాలే. అంటే ఆల్ ఎడ్యుకేషన్ పర్సనల్ మాత్రం ఆలోచించి బీఆర్ఎస్కి ఓటేసారు. కొన్ని ఊర్లల్లో అక్కడ ఏంటంటే కొంచెం చదువుకున్న తక్కువ ఉంటారు, పెద్ద మనుషులు ఆలోచన అరే వస్తుందంట, అంటే వాళ్ళకి ఇప్పుడు ఏముంటుంది అంటే పని చేయరు, అరే వస్తుందంట పింఛన్ పథకాలు ఇస్తానన్న ఆలోచనతోనే వేసిరు తప్ప అది కాంగ్రెస్ కి ఖచ్చితంగా కుదరదు. నిజంగా చెప్పాలంటే బీఆర్ఎస్ గెలిచినట్టే. ఇప్పుడు కాంగ్రెస్ లేదు, బీఆర్ఎస్ ఉన్నట్టు. సీఎం రేవంత్ రెడ్డి ఉండొచ్చు కానీ వెనక సీఎం మాత్రం కేసీఆర్. మొత్తం సీఎం పేర్ల ప్రతి వాళ్ళ దాంట్లో వాళ్ళే మర్చిపోతున్నారు కదా. రేవంత్ రెడ్డి కూడా మొన్న ఇది టన్నెల్ది అది శ్రీశైలం టన్నెల్ది మర్చిపోయి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఈసారి సీఎం ఆయన దాని ఆయననే సీఎం అని చెప్పిండు. అంటే నేనే సీఎం అని ఆయన చెప్పుకోలేకపోయాడు, వేరేటోళ్ళ పేరు సీఎం అని చెప్తున్నాడు. కాకపోతే కాంగ్రెస్ లో కొంచెం ఏంటంటే అంటే అప్డేట్ అవుతుంది. అంటే ఇప్పుడు ఏం లేదు, ఇప్పుడే స్టార్టింగ్ కదా. కేసీఆర్ కూడా రాగానే ఏం చేయలేదు, అయినా కూడా మెల్లమెల్ల ఒక్కొక్క స్టెప్ ఎక్కిండు కాబట్టి 10 ఏళ్ళలో వచ్చింది. కానీ కాంగ్రెస్ అయితే 10 ఏళ్ళు కాదు, ఇంకా 3 ఏళ్ళలో అయిపోతుంది. 10 ఏళ్ళ దాకా ఛాన్స్ అయితే ఇయ్యారు. ఇప్పుడు బై ఎలక్షన్లు పెడితే మాత్రం 100% మొత్తం బీఆర్ఎస్కి ఇస్తారు. కాకపోతే ఏంటంటే కొంచెం ఉంది ఆపోజిట్ కేసీఆర్ మీద, ఏంటంటే న్యూస్లో అట్లా నడుస్తున్నాయి. కానీ ఒకసారి బీజేపీ కూడా ఛాన్స్ ఇవ్వాలనుకుంటున్నాను నేను. ఎందుకంటే బీజేపీ సెంటర్లో ఉంది కాబట్టి ఇంకా ముందు ఫ్లైఓవర్లు కానీ ఈ రోడ్లు కానీ ఊర్లలో అవుతుండొచ్చు అని అనుకుంటున్నా. బీజేపీ ఛాన్స్ ఇస్తే తెలంగాణలో. థ్యాంక్ యూ. ఓకే థ్యాంక్ యూ.